ఏంటండి ఇలా బయట తిరుగుతున్నారు? ఏముందేవి, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనల వల్ల ఏదైనా ఉపయోగం అంటూ ఉండాలి. అలాంటిది ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఉపయోగపడేదే ఆలోచిస్తున్నాను. అమ్మాయి పెళ్లి గురించి. దాందే ఉంది. పెళ్లి కొడుకులకి ఏం కరువు లేదుగా. ఎవరికివ్వాలో మనం నిర్ణయించుకోవాలి. సంబంధాలు లేవని కాదు, చాలా ఉంటాయి. అది తేల్చుకోవాల్సింది మనమే కదా. మనం అనుకున్నంత మాత్రాన పనులన్నీ జరుగుతాయా? అసలు నిర్ణయం తీసుకోవాల్సింది అమ్మాయి కదా. తన పెళ్లి సంగతి ఎప్పుడు తీసుకొచ్చినా అమ్మాయి ఏమో ఇప్పట్లో వద్దంటుంది. దానికి మనమేం చేయగలం? మనమే తొందర పెట్టాలండి. ఆడపిల్ల పెళ్లి చెయ్యాలంటే మనమే ఒక మంచి సంబంధాన్ని చూసి తన్నొప్పించాలి. మేం తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటావా లేదా అని అడగాలి. అంతేకాదు, ఆడపిల్లలందరూ తండ్రి మాట వినేటట్టయితే వాళ్ల పెళ్లిళ్లు జరగడం ఎంతసేపు అంటారు? మన వల్లి వద్దు వద్దనంత ఖచ్చితంగా అంటుంటే మనం మాత్రం ఏం చేయగలం? నువ్వే చెప్పు. మనం చెప్పేది తన మంచి కోసమే కదా. మంచి చెడ్డలు నిర్ణయించుకోగల వయసు తనకుందని అనుకున్నప్పుడు తన మనస్సులో కూడా ఎవరైనా ఉన్నారా అని మనం తెలుసుకోవాలిగా. అదేదో మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఆడపిల్లలంటే ఎన్నెన్నో ఆశలుంటాయి. అవన్నీ వాళ్ళు నెరవేరాలి అనుకుంటారు. అదలా ఉంచండి. ముందొక మంచి సంబంధం చూడాలి. సరే, తనకు నచ్చిన సంబంధం దొరకాలిగా. అయితే నా దృష్టిలో ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. మన అమ్మాయికి సరిగ్గా సరిపోతాడు. ఎవరు అబ్బాయి దేవి? మన అమ్మాయి స్కూల్లోనే టీచర్గా ఉన్నాడు. అతని పేరు హరి. తనొక్కడే కొడుకండి. హరి. ఆ అబ్బాయి గురించి కనుక్కున్నాను. చాలా మంచి కుర్రాడని నా నమ్మకం. చూడ్డానికి బాగున్నాడు. స్వభావం కూడా మంచిదే. చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. వల్లికి సరిగ్గా సరిపోతాడు. కుటుంబంలో వేరే బాధ్యతలు ఏమీ లేవు. అలాగే ఇంట్లో ఎటువంటి బాధలు లేవు. ఒక తల్లి మాత్రమే ఉంది. ఇంకేం ఆలోచించకండి. మరి వల్లి ఏమంటుందో తెలియదు కదా. తనకి ఆ అబ్బాయి నచ్చుతాడో లేదో చెప్పలేం కదా. అలాంటి సంబంధం చూస్తారా అని తను మన్ని కోపగించుకుంటే? అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు. అంటే తనకు అన్ని విధాలా సరిపోతాడనిపిస్తోంది. చాలా మంచి సంబంధం. సరే, మనకి అదే కావాలి. అయినా సరే కనీసం తనతో ఒకసారైనా మాట్లాడక తప్పదుగా. అలాగేనండి. ఇందాకటి నుంచి అలా తిరుగుతూనే ఉన్నారు. అసలేమైంది మీకు? ఒంట్లో బానే ఉంది కదా. ఏమైనా సమస్య? నాకలాంటి సమస్య ఏం లేదు. మరి పరిష్కారం లేని సమస్య ఏది ఉండదు అంటారు. మీరు విషయం చెప్పండి. అయినా అది కనీసం భార్యకు కూడా చెప్పకూడని అంత పెద్ద సమస్య. అబ్బా, అది ఆ పుణ్యకోటి గారు ఆఫీస్కొచ్చారు. ఆయనకి పార్ట్నర్షిప్ వచ్చుంటుందని నేననుకోవట్లేదు. అదేం పెద్ద సమస్య? అది కాదు, ఇంత పెద్ద వ్యాపారం ఏమవుతుందో అని సమస్య. అంతే కదా. దాని గురించి మావయ్యకి బావగారికి చెప్పండి. ఈ బిజినెస్ చేయడం కష్టంగా ఉంది అని చెప్పేయండి. ఇది చాలా పెద్ద వ్యాపారం. అందులో ఏదైనా ఇబ్బంది వస్తుందిగా. ఇప్పుడు అది కాదు సమస్య. తీసుకున్న డబ్బంతా తిరిగిమ్మంటున్నాడే. అది కూడా వెంటనే తిరిగిచ్చేయాలట. 70-80 లక్షల వ్యవహారం. అయ్యయ్యో, దీనంతటికీ అన్నయ్యే కారణం. అదేంటి? బావగారేం చేశారు? మన స్కూల్లో ఒక టీచర్ ఉంది. ఆవిడ పేరు వల్లీనో ఏదో. టీచర్కి దీనికి ఏంటి సంబంధం? పుణ్యకోటి గారికి ఆ టీచర్కి మధ్య ఏదో ఒక పెద్ద గొడవ జరిగిందట. ఇక టీచర్ని అరెస్ట్ చేశారు. అప్పుడు మన దేవాగారు నేరుగా స్టేషన్కి వెళ్లి పుణ్యకోటితో దెబ్బలాడి ఆ టీచర్ని విడిపించుకొని తీసుకొచ్చారు. దీంతో పుణ్యకోటి నా మీద కోపడుతున్నాడు. అనవసరంగా బావగారు ఆ టీచర్ గొడవలో తల దూర్చినట్టున్నారు. దానివల్ల ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? మనకే కదా. ఇదేవి అంత చిన్న విషయం కాదండి. ఊరి వాళ్ళందరి ముందు పరోపకారి అని పేరు తెచ్చుకోవచ్చు, కానీ దానివల్ల మనకి నష్టం జరగకూడదు. మీకు ఆ పుణ్యకోటికి మధ్య ఉన్న సంబంధాలు చెడగొట్టాలనుకోవడం మంచిది కాదు. బావగారిలా చేయడం ఏమీ బాలేదు. మీరు ముందు వెళ్ళి ఆయనతో మాట్లాడండి. లేకపోతే మళ్ళీ ఏదైనా సమస్య వస్తుంది.
అసలు మీరు దీని గురించి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నారు? మావి గారు కాదుగా, మీ అన్నయ్య కదా, మీకంటే వయసులో కొంచెం పెద్దవారు. వెళ్ళి మాట్లాడి చూడండి. మీకేదైనా సమస్య వస్తే ఎవరికి చెప్తారు? నాకే కదా చెప్తారు. నా కోసం చెప్పడం లేదు. నేను అన్నయ్యని బాధ పెట్టదలుచుకోలేదు. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మనమేగా చూసుకోవాలి. అలాగని మీరు 70 లక్షలు నష్టం వస్తే చూస్తూ ఊరుకుంటారా? వెళ్ళి మాట్లాడరండి. సరే, వెళ్ళి అన్నయ్యతో మాట్లాడొస్తాను. ఏంటి ఈ టైంలో వచ్చావు? ఓ పని మీద వచ్చాను. అనవసరమైన పనుల్లో తలదూర్చడం బావుందా? ఏంటా పని? అదేంటంటే నువ్వు ఆవేశంలో అనవసరమైన పనులు చేస్తున్నావు. అనవసరమైన పనా? ఏం చేశాను నేను? సంగతి ఏంటో చెప్పు. నీ వల్ల నా బిజినెస్ మొత్తం దెబ్బతింటుందన్నయ్య. అదేంటి, ఇంతవరకు నేను నీ బిజినెస్లో తలదూర్చలేదే. ఇంకేంటి? నువ్వు పుణ్యకోటి గారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచి పనా చెప్పు? ఓహో, అదా విషయం. అవును, అదే విషయం. నీకేం నష్టం లేదన్నయ్య. నష్టపోయింది నేనే కదా. ఇంతకీ నీతో ఆ పుణ్యకోట ఏం చెప్పాడు? మీ అన్న ఏంటి ఇలా చేశాడు అని అడిగాడు. మధ్యలో మీ అన్న ఎందుకు దూరాడని అడిగాడు. మన స్కూల్లో పనిచేస్తున్న ఒక టీచర్ ఆ పుణ్యకోటితో ఏదో గొడవ పడింది. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తనని స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ గొడవలో పుణ్యకోటిని ఆ టీచర్ కొట్టిందంట. అదేమన్నా మంచి పనా చెప్పు? అంటే ఆ పుణ్యకోటి మంచివాడనా నువ్వనేది? చూడన్నయ్యా, ఈ లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళని ఎంతో మంది ఉంటారు. దానికి మనమేం చేస్తాం చెప్పు? పుణ్యకోటికి నాకు మధ్య బిజినెస్లో ఎన్నో లావాదేవీలున్నాయి. వాటన్నింటిలోనూ తేడాలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఆయన నా పార్ట్నర్గా ఉన్నారు. దానిలో లొసుగుల గురించి నీకేం తెలుసు చెప్పు? ఆ పుణ్యకోటి నాకెంత ముఖ్యమైనవాడో నీకు తెలియదన్నయ్యా. నేను మంచి మంచి వ్యాపారాలు చేసి రేపో మాపో గొప్పవాడినవటం నీకిష్టం లేనట్టుందన్నయ్యా. భలే అడిగావే. నన్నే ఇలా అంటున్నావా? నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు పక్కనున్న వాళ్లతో అటు ఇటు తిరుగుతున్నప్పుడు సరేలే. ఎరా, అప్పుడు నిన్ను బిజినెస్ చేయమని సలహా ఇచ్చింది నేనే కదా. అది మర్చిపోయావా? ఇంట్లో వాళ్ళు వద్దు వద్దని చెప్తున్నా నువ్వు బిజినెస్ చేస్తానంటే దగ్గరుండి చేయించింది నేనేగా. నువ్వెలాగో వ్యాపారం చేస్తున్నావని ఇంటిని పొలాన్ని అదే నా జీవితం అనుకుని బతికాను. అలాగే ఉండాలనుకున్నాను. నువ్వు బాగా స్థిరపడి వ్యాపారంలో ఎదగాలని కోరుకున్నవాడిని నేను. అలాంటిది నన్నే నువ్వు నీ ఎదుగుదలకు నేను అడ్డుపడుతున్నా అంటున్నావు, అంతేగా? పాతవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రయోజనమేం లేదన్నయ్యా. నేను వర్తమానంలో జీవించాలనుకుంటున్నాను. ఏదో ఒక రోజు బోలెడంత సంపాదిస్తాను. పుణ్యకోట్లాగే నేను సంపాదిస్తాను. ఆయనలాగే నేను ఎదగాలంటే సపోర్ట్ కావాలి కదా. వాడి గురించి ఎవడికి తెలీదు? ఏ ఎండకా గొడుగు పట్టేవాడు నీకు తెలుసుగా. నేను నాన్న నీకెన్నోసార్లు చెప్పాం వాడితో అసలు పార్ట్నర్షిప్ వద్దు అని, అవునా? అయినా నువ్వు వినలేదు. అన్నయ్య, ఎవరితో కలిసి వ్యాపారం చేయాలో నాకు బాగా తెలుసు. అందువల్ల వాడు చేసే పాపాలన్నింటిలో నీకు కూడా భాగం ఉంటుంది. అది గుర్తుంచుకో. పుణ్యకోటిని ఎదిరించాలనుకోవడం చాలా ప్రమాదకరం. దాని గురించి కుదిలే. చేతులు కాళ్ళు కడుక్కొని భోంచేసి పడుకో. వెళ్ళు. అన్నయ్య, చేతికి దొరికింది జార విడుచుకోవద్దని సామెత ఉంది తెలుసా? అందువల్ల నువ్వు ఇంకా నాకేం చెప్పొద్దు, సరేనా? శ్రమ పడకుండా జీవితంలో ఏది సాధించలేం. జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా టీచర్.
బావగారు, ఏంటర్చనా? నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? ఇప్పుడు నువ్వు అంత పెద్ద తప్పేం చేసావని? నేను చేయకపోయినా మా ఆయన చేశారు కదా. ఆయన చేసిన పనికి ఇప్పుడు నేను చెప్తున్నాను. తనేం చేశాడు? మా ఆయన నిన్న రాత్రి మీతో ఏదో తప్పుగా మాట్లాడారు అని నాకు తెలిసింది. ఆ విషయం గురించి తెలిసి నేను ఈరోజు ఆయనకి బాగా చివాట్లు పెట్టాను. అతనిలాంటి దుర్మార్గుడి కోసం సొంత అన్నయ్యతో గొడవ పడ్డమనేది కరెక్ట్ కాదని చెప్పాను. అసలు ఆ పుణ్యకోటితో చేతులు కలపొద్దు అని నేను ఆయనకి చాలాసార్లు చెప్పాను. వినిపించుకోలేదు. ఏదేమైనా సరే మీరు చాలా మంచి పని చేశారు. ఆ మన స్కూల్లో పనిచేసే టీచర్ కదా, తనకేమైనా సమస్య వస్తే మనమే కదా సహాయం చెయ్యాలి. ఆయన దీని గురించి అంతగా ఆలోచించలేదు. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటారు, వేరే ఏ ఆలోచన ఉండదు. అందువల్లే ఆయన మీ మనసు నొప్పించేలా మాట్లాడారు. ఆయన మాటల్ని తప్పుగా అనుకోకండి. అర్చన, మేమిద్దరం అన్నదమ్ములం. కొన్ని పనుల్లో మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన మా ఇద్దరి మధ్య ఉన్న రక్త సంబంధం తెగిపోదుగా. ఏది ఏవైనా ఆయన మీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. అందుకే నేను క్షమాపణ అడుగుతున్నాను. నీకు మా తమ్ముడు భర్త అయ్యి కేవలం 2 సంవత్సరాలే అవుతుంది. కానీ మేమిద్దరం 25 ఏళ్లుగా అన్నదమ్ములుగా ఉంటున్నాం. అర్థమైందా? పాలు లేవమ్మా? ఉన్న పాలు మీ నాన్నగారు తాగేశారు. అందుకే నేను నీకోసం డికాషన్ తీసుకొచ్చాను. మరేం పర్వాలేదులే అమ్మా, నేను ఇదే తాగేస్తాను. అవును, నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? సాధారణంగా ఈ పాటికి నువ్వు బయలుదేరిపోతావుగా. ఇంకా 2-3 ఆన్సర్ పేపర్స్ ఉన్నాయి నాన్న. వాటిని కరెక్షన్ చేస్తే ఈ రోజు క్లాస్లో పిల్లలకి ఇవ్వచ్చు. ఏంటి రోజు లీవా? లేదు, నీకా డౌట్ ఎందుకు వచ్చింది? లేకపోతే ఈ పాటికి మీరు ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళిపోయి ఉండేవారు కదా. ఏంటంటే నీతో ఒక సంగతి మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ, ఏంటి నాన్న? అది నీ పెళ్లి గురించేనమ్మా. అమ్మ నీకోసం మంచి సంబంధం చూసింది. ఆ విషయమే నీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అది విషయం. అమ్మ ఎవరిని చూపిస్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అవునా? పెళ్లి విషయానికొస్తే నాకు తెలిసిందంతేనమ్మా. ఇప్పుడైనా నువ్వు మా మాట వినాల్సిందే. నా మొహం చూస్తారేంటి? విషయం ఏంటో చెప్పండి. అంతగా చెప్పడానికి ఏముంది? ఈ పక్కనేగా. ఈ పక్కనే అంటే? ఇక్కడేనమ్మా, నువ్వు పనిచేసే స్కూల్లోనే. ఈ ఊరు వాళ్ళే, అదే మార్తాండపురం వాళ్ళు. నీకు తెలిసిన వాళ్లే. నీతో పాటు స్కూల్లో పనిచేస్తున్న హరి మాస్టర్ వల్లి. అమ్మే మాట్లాడమని చెప్పింది. తనకు అబ్బాయి నచ్చాడు. ఆలోచించి చూస్తే అన్ని విధాలా మంచి సంబంధం అని నాకు కూడా అనిపించింది. నీ అభిప్రాయం ఏంటి? నువ్వు నీ అభిప్రాయం చెప్తే మేము వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి వెళ్తాం. ఇంతకీ ఇది ఎవరి ఆలోచన నాన్న? అమ్మదే అయ్యుంటుంది. చూడమ్మా, ఒకటిగా కలిసి ఉద్యోగం చేస్తున్నాం తప్ప మాకు అటువంటి ఆలోచన అసలేమీ లేదు. మీ మధ్య అలాంటిదేదో ఉందని మేము కూడా అనలేదు కదా. ఆయన గురించి నేనెప్పుడూ అలా ఆలోచించలేదు నాన్న. ఇంతవరకు కాకపోతే ఇప్పుడు ఆలోచించు. అదంతా అయ్యే పని కాదమ్మా. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావా లేదని ఆలోచిస్తే దీని గురించి మేమే నిర్ణయిస్తాం. అమ్మా, నువ్వు ఇప్పుడు ఇటువంటి పనులు చేసావంటే నేను రేపు స్కూల్కి వెళ్ళాక ఆయన మొహం ఎలా చూస్తాను? ప్రశాంతంగా ఉద్యోగం ఎలా చేయను? పెళ్ళైన తర్వాత చాలా మంది కలిసి ఉద్యోగం చేస్తున్నారు. అదేమీ గొప్ప విషయం కాదు. అతనితో సంబంధం గురించి మాట్లాడితే నేను ఉద్యోగం వెంటనే మానేస్తాను చెప్తున్నా, నిజంగా. నువ్వు ఉద్యోగం మాని, అదే మంచిది. ఈ ఉద్యోగం వల్లే కదా నువ్వు మొండికేస్తున్నావు. ఉద్యోగం వల్లనే కదా హరిని పెళ్లి చేసుకోను అంటున్నావు. ఉద్యోగం మానేసావంటే ఎటువంటి సమస్య ఉండదు. అందుకే నేను కూడా చెప్తున్నాను, నువ్వు ఉద్యోగం మాని. నువ్వింతే, ఎప్పుడు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవు. లేకపోతే నీ మనశాంతి కోసం ఆలోచించి మా మనశాంతి పోగొట్టుకోవాలా? చూడు, హరి మంచి పిల్లాడు, నాకు నచ్చాడు. అందుకే చెప్తున్నాను.
ఈ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. కానీ పెళ్లి చేసుకోవాల్సిన నాకు కూడా ఇది ఇష్టం ఉండాలి కదా. వల్లి ఆగమ్మా. ఛ, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా ప్రశాంతంగా మాట్లాడి ఒప్పించే దారి వెతకో. ఛ, ఎప్పుడు ఇంతే, పని జరగదు. తన గురించి మీకు బాగా తెలుసు కదండి. తను మొండిగా ఉంటే ఎలా కుదురుతుంది? ఈ సంబంధాన్ని ఖాయం చేసుకుందాం. నేనంటే ఇష్టం లేకపోతే మీరు ఈ వర్షంలో తడుచుకుంటూ వెళ్ళండి. సొగసు తెరవే నా కలల సీమలో పేరిన అందాల చెలివే గాలల పైన చిందేస చిరుకులాగా నా తనువునంత గిలిగింత చేసి మాయ చేసినవే ఎదసరే మారిపోయి నీ జతే చేరినారే చెలివే చేరిన మరో జన్మ భారతే చిలిపి కయవే హరివే సొగసు తెరవే ఏంటి కన్నా ఆయమ్మ పూజ. నువ్విప్పుడు టీవీకి పూజ చేస్తున్నావా? ఆ? ఏమైంది నీకు అసలు? అబ్బే ఏం లేదు, ఏదో శబ్దం వినిపిస్తూ వచ్చాను. ఆయమ్మ, ఇలా తలుపులు తీసి వదిలేస్తే లోపలికి దొంగలు ఎవరన్నా వస్తారు. దొంగలొస్తారా నువ్వు? ఏదో ఒక రోజు వచ్చిన ఆ దొంగను స్వయంగా నేనే పట్టుకుంటాను. అవును, మరి దొంగను పట్టుకోవడానికి ఇంతకుముందు నువ్వు పోలీసు ఉద్యోగం చేసావు కదా. ఈ దొంగను పట్టుకోవడానికి పోలీస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదులే.